హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అకౌంటెన్సీ పార్ట్ 2 తెలుగులో బై మీ ఎస్టీఆర్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో లాస్ట్ వీడియోలో మనం ఈ ఇక్కడ వరకు నేర్చుకున్నాం. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, అంతవరకు నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ది సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ క్యాష్ బుక్ అండ్ పర్సనల్ అకౌంట్స్. ఈ సిస్టంలో ఏంటంటే ఓన్లీ క్యాష్ అండ్ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక రెండవది డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ దిస్ సిస్టమ్ వన్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్ అండ్ అనదర్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిటెడ్ విత్ ఈక్వల్ అమౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏంటంటే ఒక అకౌంట్ డెబిట్ చేయాలి, ఒక్కో అకౌంట్కి క్రెడిట్ చేయాలి విత్ ఈక్వల్ అమౌంట్తో. ఫర్ ఎగ్జాంపుల్, డెబిట్ అకౌంట్ 1000 రూపాయలు అయితే క్రెడిట్ అకౌంట్లో కూడా 1000 రూపాయలు ఉండాలి. అది ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ తీసుకుంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నాం. పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. మనం ఈ గోల్డెన్ రూల్స్లోకి వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందు ఏంటంటే మనం ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం ముఖ్యంగా యూజ్ఫుల్ ఏది ఏంటంటే, ఒకటి పర్సనల్ అకౌంట్స్, రెండోది రియల్ అకౌంట్, మూడోది నామినల్ అకౌంట్. ఈ యొక్క మూడింటిని బేస్ చేసుకొని మనం జర్నల్స్ అనేవి ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు గోల్డెన్ రూల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ కోసం చెప్పుకుందాం. ఈ గోల్డెన్ రూల్స్ అంటే ఒక ఇల్లు కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో, ఎంత పెద్ద అకౌంట్ ఉంటైనా సరే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ గోల్డెన్ రూల్స్ అనేవి తెలిసిన వ్యక్తి అకౌంట్స్ అనేది చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్, ముఖ్యంగా కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయితే రివైండ్ చేసుకోండి. బట్ నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఏంటంటే ఈ గోల్డెన్ రూల్స్ అనేవి మీరు అర్థం చేసుకొని వాటిని మీరు కానీ నేర్చుకుంటే మాత్రం మీరు ఎనీ టైప్ ఆఫ్ అకౌంట్స్ యూ కెన్ అప్డేట్ ఈజీలీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గోల్డెన్ రూల్స్ ఏంటి? ఈ గోల్డెన్ రూల్స్ ప్రకారం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏంటంటే ఒక 3 అకౌంట్ల కింద డివైడ్ చేస్తారు. అది ఫస్ట్ది పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా తెలుగులో చెప్పాలంటే, రెండవది రియల్ అకౌంట్, మూడవది నామినల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అండ్ రియల్ అకౌంట్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. దీన్ని మన తెలుగులో ఇక్కడ చూపదు. దీన్ని ఇక్కడ ఏంటంటే పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా. తెలుగులో చెప్పాలంటే ప్రయోజనం పొందిన వ్యక్తి ఖాతాకు డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చిన వ్యక్తి ఖాతాకి క్రెడిట్ చేయాలి. ఇక ఆస్తి ఖాతా అంటే వచ్చిన ఆస్తి ఖాతా కంటే వచ్చిన ఆస్తి ఖాతా సంస్థలోకి వచ్చే ఆస్తి ఖాతాకు డెబిట్ చేయాలి, సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయే ఆస్తి ఖాతాకు క్రెడిట్ చేయాలి. అదేవిధంగా లాభ నష్టాల ఖాతా ఖర్చులు నష్టాలకు డెబిట్ చేయాలి, లాభాలు ఆదాయాలకు క్రెడిట్ చేయాలి. ఇది ఈ ఫార్ములాస్ మీరు కంఠస్థ చేయండి. ఇప్పుడు ఈ ఫార్ములాస్ మీరు అర్థం చేసుకోవడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ తాలూకా ఫార్ములా ఏంటనుకున్నాం, డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. అంటే ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాకి డెబిట్ చేయమంటున్నాం, అదేవిధంగా ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాకి క్రెడిట్ చేయాలి. ప్రయోజనం ఎవరికి? సంస్థకి. సంస్థకి ప్రయోజనం, సంస్థ నుంచి ప్రయోజనం ఎవరైతే పొందుతారో ఆ వ్యక్తి ఖాతాకి డెబిట్ చేయాలి, ప్రయోజనం ఎవరైతే ఇస్తారో సంస్థకి ఆ వ్యక్తి ఖాతాకి క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, గూడ్స్ సోల్డ్ టు రాము. రాము అనే వ్యక్తికి వస్తువులు అమ్మాం. ఇక్కడ మనం క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేస్తేనే అది క్యాష్ ట్రాన్సాక్షన్ కింద అవుతుంది. మెన్షన్ చేయకపోతే అది ఏంటది, క్రెడిట్ ట్రాన్సాక్షన్ కింద అవుతుంది, అరువే కింద అవుతుంది. అరువు మీద అమ్మకాలు అమ్మినప్పుడు ఆ వ్యక్తిగత అకౌంట్ క్లోజ్ అవ్వదు. అతను మనకి ఏంటవుతాడు, రుణదాత అవుతాడు, రుణగ్రస్తుడు అవుతాడు. ఎందుకంటే అతను మనకి బాకీ పడతాడు. అంటే అందువల్ల ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఏం చేయాలంటే, డెబిట్ ద రిసీవర్ అంటే స్టాక్ అమ్ముతున్నాం రాముకి, మా దగ్గర నుంచి స్టాక్ వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? రాముకి వెళ్తుంది. అంటే ఇక్కడ రాము సంస్థ నుంచి స్టాకు అనే ప్రయోజనాన్ని పొందుతున్నాడు, గూడ్స్ అనే ప్రయోజనాన్ని పొందుతున్నాడు.
సో, అతనే ప్రయోజనాన్ని పొందుతున్నాడు అంటే తీసుకుంటున్నాడు. రిసీవర్ అనమాట. సో, అందువల్ల అతని ఖాతాకి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అతని ఖాతాకి డెబిట్ చేయాలి. ఇకపోతే సంస్థ నుంచి స్టాకు వెళ్ళిపోతుంది. స్టాకు వెళ్ళిపోతుంది. క్రెడిట్ వాట్ గోస్ ఔట్ ఈ రెండోదనేది ట్రాన్సాక్షన్ ఇది. అంటే ఈ యొక్క లెడ్జర్‌లో 2 ఖాతాలు కలిసి ఉన్నాయి. ఒకటి పర్సనల్ అకౌంట్. రెండవది సేల్స్ అంటే ఇక్కడ ఏంటి మనం పంపిస్తున్నాం? గూడ్సే కదా! సంస్థకి ఎప్పుడు కూడా గూడ్స్ అనేవి ఆస్తి. అసల సంస్థ అనేది వ్యాపారం చేసేదే గూడ్స్‌తో కదా! ఆ గూడ్స్ అనేది ఆస్తి. ఈ ఆస్తి అనేది సంస్థ నుంచి బయటకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ ఔట్. క్రెడిట్ వాట్ గోస్ ఔట్. క్రెడిట్ వాట్ గోస్ ఔట్ రియల్ అకౌంట్ ప్రకారం. సో, ఇక్కడ ఆస్తి వెళ్ళిపోతుంది కాబట్టి పోయిన ఆస్తి ఖాతాకి క్రెడిట్ చేయాలి. అంటే దీంట్లో 2 ఖాతాలున్నాయి. మనం మనం మొదట చూసుకోవాల్సింది ఏంటి? పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్. ఇక్కడ రాము అనే వ్యక్తి సంస్థ నుంచి స్టాక్ అనే ప్రయోజనాన్ని పొందుతున్నాడు కాబట్టి అతని ఖాతాకి డెబిట్ చేశాము. ప్లస్ అతని దగ్గర నుంచి మన దగ్గర నుంచి స్టాక్ పొందాడు కాబట్టి అతను మనకు రుణగ్రస్తుడు అవుతాడు. రుణగ్రస్తులు అంటే సెంట్రీ డెటార్స్ ఎప్పుడు కూడా డెబిట్‌లోనే ఉంటారు. అంటే సంస్థకి డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు. డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు. ఓకేనా? డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు. వాళ్ళేంటంటే కస్టమర్స్ అంటాం. వాళ్ళని కస్టమర్స్. సో, కస్టమర్స్ ఇది అతని అకౌంట్‌కి డెబిట్ చేసాం. రెండోదేంటంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వేణు. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వేణు. అంటే ఇక్కడ వేణు దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేసాం. ఇంతకుముందు ఏం చేసాం? అమ్మాం. ఇప్పుడు స్టాక్ కొన్నాం. ఇక్కడ కూడా క్యాష్ అనేది మెన్షన్ చేయలేదంటే అరువు కొనుగోలు కింద లెక్క. అరువు అంటే క్రెడిట్ పర్చేజెస్ కింద లెక్క. పర్చేజ్ చేసినప్పుడు మనకేంటొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ ఉంది. ఇక్కడ పర్చేజెస్ అంటే ఇన్ ద సెన్స్ స్టాక్ అనమాట. స్టాక్ అనేది మనకొస్తుంది. సో, వచ్చే ఆస్తి ఖాతాకి స్టాక్ వస్తుంది. స్టాక్ ఏంటనుకున్నాం? ఆస్తి అనుకున్నాం కదా! ఆస్తి వస్తుంది. వస్తున్న ఆస్తి ఖాతాకి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. వచ్చే ఆస్తి ఖాతాకి డెబిట్ చేస్తాం. ఇక్కడ వేణు మనకేం చేశాడు? ప్రయోజనాన్ని ఇచ్చాడు. అంటే స్టాక్ అనే ప్రయోజనాన్ని మనకి ఇచ్చాడు. ఎవరు? వేణు ఇచ్చాడు. అంటే ఇక్కడ గివర్. మనకి వేణు అనేవాడు ప్రయోజనం ఇచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ ఏం చెప్తుంది పర్సనల్ అకౌంట్ ఫార్ములా ప్రకారం క్రెడిట్ ద గివర్. సో, మనకిక్కడ వేణు మనకి ప్రయోజనాన్ని ఇచ్చాడు కాబట్టి అతని అకౌంట్‌కి ఏం చేసాం? ఇక్కడ క్రెడిట్ చేసాం అనమాట. ఇది ఫార్ములా. పర్చేజ్ అకౌంట్ డేటా టు వేణు అకౌంట్. సో, ఇక్కడ ఏంటంటే 2 ఇక్కడ ట్రాన్సాక్షన్స్ తీస్తే ఈ ట్రాన్సాక్షన్‌లలో ఇక్కడ ప్రయోజనం పొందాడు. డెబిట్ ద రిసీవర్. ప్రయోజనాన్ని పొందాడు కాబట్టి ఆయన అకౌంట్‌కి డెబిట్ చేస్తాం. ఇక్కడ ప్రయోజనాన్ని ఇచ్చాడు సంస్థకి. కాబట్టి ఆయన అకౌంట్‌కి క్రెడిట్ చేస్తాం. అదేవిధంగా చాలా ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పెయిడ్ టు రాము. క్యాష్ పెయిడ్ టు రాము. రాముకి క్యాష్ పే చేసాం. తర్వాత రాము దగ్గర నుంచి క్యాష్ వచ్చింది. ఇక్కడ ఎందుకంటే అతనికి సేల్ చేసాం కదా! క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము అంటే మనకి క్యాష్ అనేది ఏంటి? ఆస్తి అది కూడా. అది కూడా సంస్థకి ఆస్తి. క్యాష్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్‌కి వచ్చే ఆస్తికి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. వచ్చే ఆస్తి ఖాతాకి ఏం చేయాలి? డెబిట్ చేయాలి కదా! క్యాష్ అకౌంట్ డేటా టు ఇక్కడ మనకి ప్రయోజనాన్ని ఎవరిచ్చారు? రాము ఇచ్చాడు. క్రెడిట్ చేసాం. ఇక్కడ చూసారా? ఇక్కడ ప్రయోజనాన్ని పొందాడు కాబట్టి డెబిట్ చేసాం. మనకు ప్రయోజనాన్ని ఇస్తే క్రెడిట్ చేయాలంట రివర్స్‌లో. అదేవిధంగా ఇక్కడ గూడ్స్ పర్చేజ్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వేణుకి క్యాష్ పే చేయాలి. అరువు మీద కొనుగోలు చేసాం. వస్తువులు కొన్నాం. కొన్న తర్వాత ఆస్తి అతను మనకేంటవుతాడు? క్రెడిటార్ అవుతాడు. అంటే రుణదాత. మనకి ఒక స్టాక్ అనేది అరువు మీద ఇచ్చాడు. అతనికి మళ్ళీ క్యాష్ పే చేయాలి కదా! క్యాష్ పే చేయాలంటే వేణు అతనేంటి? రిసీవర్. మనం వేణు అనే వ్యక్తికి మనం పే చేయాలి కాబట్టి అతను ఏంటవుతాడు? రిసీవర్ అవుతాడు. కాబట్టి వేణు అకౌంట్‌కి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి ఏంటి వెళ్ళిపోతది? క్యాష్ వెళ్ళిపోద్ది. క్యాష్‌కి క్రెడిట్ చేయాలి. ఇంకో పదం చెప్పుకుంటే. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ షాప్‌కెళ్లారు? ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్‌కెళ్లారు. ఒక టీ పొడి పొట్లం కొన్నారు. కొంటే మీకు ఏటొచ్చింది? మనకేంటి టీ పొడి అనేది మనకి ఆస్తి అనమాట మనకి. సో, దానికి బదులుగా టీ పొడి అకౌంట్ డేటా టు మనం ఏంటి ఇచ్చాం వాడికి? క్యాష్ అకౌంట్. అలా కాకుండా అరువు మీద కొన్నాం. హ్మ్. సో, మనం ఎక్స్ బొమ్మలు జెడ్ అనే ఒక షాప్ నుంచి టీ పొడి కొన్నాం. ఏంటి?
కొంటే అప్పుడేంటి ఫస్ట్ టీపీడ్ వచ్చింది టు జెడ్ అకౌంట్ కొనుగోలు. ఎందుకంటే అతను మనకి ప్రయోజనాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇది సింపుల్. అలాగే మీరు ప్రతి ట్రాన్సాక్షన్స్‌కి మీరు ప్రతి ఇప్పుడు ఏది కొన్నారు టీవీ కొన్నారు. అంటే టెలివిజన్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ అకౌంట్. అదే ఈఎంఐ మీద కొన్నారనుకోండి. టెలివిజన్ అకౌంట్ ఎటార్ టు అది ఏ షాప్ నుంచి అయితే కొన్నా ఆ షాప్ పేరు రాసుకుంటాం. ఇది సరుకు కొనుగోలు, కొనుగోలు. రెండోది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ చాలా ఈజీ. వచ్చే ఆస్తి ఖాతాకి డెబిట్ చేయాలి. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్. రెండోది క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ ఆస్తి ఖాతా వచ్చిన ఆస్తి ఖాతాకి డెబిట్ చేయాలి. పోయిన ఆస్తి ఖాతాకు క్రెడిట్ చేయాలి. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా? సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్నిచర్ పర్చేజ్డ్ వర్త్ ఆఫ్ ₹5,000. ఒక 5,000 విలువ చేస్తే ఫర్నిచర్ కొన్నాం. ఫర్నిచర్ కొన్నాం అంటే ఫర్నిచర్ కొన్న తర్వాత మనకి ఏంటి సంస్థలోకి ఫర్నిచర్ అనేది వస్తుంది. దాని బదులు మనం ఏంటి ఇస్తాం? క్యాష్ ఇస్తాం. రెండు కూడా ఆస్తులే. వచ్చే ఆస్తి ఖాతాకి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పోయే ఆస్తి ఖాతాకి క్రెడిట్ చేయాలి. అందులో ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ ఖాతాకి డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. అంతే సింపుల్. ఈ రెండు కూడా రియల్ అకౌంట్లోకి వస్తాయి. ఈ ట్రాన్సాక్షన్స్ కూడా రెండు అకౌంట్స్ కూడా. అంటే ఫర్నిచర్ అకౌంట్ రియల్ అకౌంట్లోకి వస్తుంది. క్యాష్ అకౌంట్ కూడా రియల్ అకౌంట్లోకి వస్తుంది. ఎందుకంటే రెండు కూడా ఆస్తులు కాబట్టి. ఇకపోతే మూడవది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే నామమాత్ర ఖాతా అంటారు. దీన్ని లాభ నష్టాల ఖాతా అని కూడా అంటారు. ఈ నామమాత్ర ఖాతా ఫార్ములా ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అంటే ఏమైనా ఖర్చులు కానీ నష్టాలు కానీ ఉంటే దానికి ఏం చేయమంటున్నారు? డెబిట్ చేయమంటున్నారు. అదేవిధంగా క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మనకి ఆదాయాలు కానీ ఏమైనా లాభాలు కానీ వస్తే దానికి ఏం చేయమంటుంది? క్రెడిట్ చేయమంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేసాం. రెంట్ ఇప్పుడు మన ఒక ఆఫీస్ తీసుకున్నాం. ఆఫీస్కి రెంట్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నాం కదా. ఆ రెంట్ పే చేస్తున్నాం అంటే రెంట్ అనేది సంస్థకి ఏదవుతుంది? ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కదా అవుతుంది. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు ఎనీ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎనీ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ షుడ్ బి డెబిటెడ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ యొక్క రెంట్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. ఆ రెంట్ ఏ రూపంలో పే చేసాం? క్యాష్ రూపంలో పే చేసాం. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ క్యాష్ అనేది ఏంటి? ఆస్తి. ఈ ఆస్తి అనేది ఏంటి? రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో దాని ప్రకారం ఏంటంటే క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. రెండోది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 5,000. సంస్థ ఎవరికో అప్పు ఇచ్చింది. ఆ అప్పుకి సంస్థకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ అనేది వస్తే అది సంస్థకి ఏటవుతుంది? ఆదాయం. సంస్థకి ఆదాయం అవుతుంది. సో ఆదాయాలకి లాభాలకి ఏం చేయమంటుంది ఇక్కడ? క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. క్రెడిట్ చేయాలి. ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేయాలి. అయితే క్రెడిట్ చేస్తాం కరెక్ట్. ఇంట్రెస్ట్ ఏ రూపంలో వచ్చింది? క్యాష్ రూపంలో వచ్చింది. క్యాష్ అనేది మళ్ళీ ఏంటి? ఆస్తి. ఇక్కడ క్యాష్ అనేది ఆస్తి కాబట్టి క్యాష్ ఖాతాకి డెబిట్ చేస్తాం. ఇక్కడ మనకి ప్రయోజనం అనేది ఆదాయం అనేది ఏంటి? ఈ యొక్క ఇంట్రెస్ట్ ఆదాయం కాబట్టి ఆదాయానికి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఈ యొక్క వ్యక్తిగత ఖాతా అంటే మనం జర్నల్ ఎంట్రీస్ చేసేటప్పుడు అంటే ఒక ట్రాన్సాక్షన్ తీసుకొని దాన్ని జర్నల్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు దాంట్లో 2-3 ఖాతాలు అనేవి కలిసి ఒక ఖాతా అది చిట్టాపద్దు కింద వస్తుంది. జర్నల్ అంటే చిట్టాపద్దు అనమాట. జర్నల్ కింద మనం రాసుకోవడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లోనూ ఎనీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఒక వ్యాపారం అంటే ఏంటి ఉంటుంది? అమ్మకాలు ఉంటాయి, కొనుగోలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. అంతే కదా. అదేవిధంగా వస్తువులు ఉంటాయి, చెల్లింపులు ఉంటాయి. ఇవే కదా ముఖ్యంగా జరిగేవి. ఇప్పుడు ఇవన్నీ మనకి సో ఈ యొక్క ఫార్ములాస్ ఎనీ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఈ యొక్క పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా ఈ మూడింటి మీద మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఆ ట్రాన్సాక్షన్స్ని ఈ యొక్క ఫార్ములాస్ ప్రకారం మనం చిట్టా రూపంలో రాయాలి. జర్నల్ ఎంట్రీస్ చేయాలి. ఒక అకౌంటెంట్ ముందు ఏం చేస్తాడు? ఆ జర్నల్ ఎంట్రీస్ ఇక్కడ జర్నల్ ఎంట్రీ వచ్చేసి అంటాం. అది టాలీలో చేస్తాం. సో టాలీలో చేసేటప్పుడు ఈ ఎంట్రీ చేసిన వెంటనే టాలీ ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ని తనే తయారు చేసేస్తుంది. ట్రేడింగ్ అకౌంట్ని తనే తయారు చేసేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తనే తయారు చేసేస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ని కూడా తానే ప్రిపేర్ చేస్తుంది. అంటే మనం
ఓకే. అకౌంటెంట్‌గా మారాలంటే మనకు బేసిక్స్ ఎంతవరకు తెలిసుండాలి? బేసిక్ టర్మినాలజీ తెలియాలి పూర్తిగాన. నెక్స్టు ఈ యొక్క లెడ్జర్ పోస్టింగ్ అనేది క్లియర్‌గా తెలియాలి. లెడ్జర్ పోస్టింగ్ అనేది మీకు తెలిస్తే లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఏ లెడ్జర్ అంటే ఏ అకౌంటు, ప్రైమ్ అకౌంటు ఏ గ్రూప్‌లోకెళ్తుంది అది మీరు తెలుసుకోగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అనేది క్యాష్ అకౌంట్‌లోకి వెళ్తుంది. అదేవిధంగా ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్‌లోకి వెళ్తుంది. ఇటువంటివి అందుకే మీకు అది ఆ విషయాల్ని తెలుపుతూ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో, ప్రతి వీడియో కూడా మీకు ఇంపార్టెంటే. మీరు ఒక టాలీ ఫ్రేమ్‌లో ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్‌గా మీరు మారాలంటే ఈ బేసిక్స్ అనేవి మీరు కంపల్సరీగా నేర్చుకోండి. ఇంకొకటేంటంటే దీని రిఫర్ కోసం సింపుల్‌గా డౌన్‌లోడ్ ఈ టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియేట్ సరిపోతుంది. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ ఎస్పెషల్లీ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రతీదీ రిఫర్ చేసుకోండి. ఈ టర్మినాలజీని మీరు ఒకటికి 2 సార్లు చదువుకోండి. చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి అర్థమైందా యూ విల్ బికమ్ ఏ సూపర్బ్ అనమాట. ఇంక అకౌంటెంట్ అంటే ఈ అకౌంటెంట్ అనేది బేసిక్ ఇప్పుడు అకౌంట్స్ తెలుసుకున్నారనుకోండి ఇది టాలీకి అని కాదు. రేపు మీరు ఎస్ఏపీలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎనీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో మీరు యాస్ ఎన్ అకౌంటెంట్‌గా జాయిన్ అవ్వాలనుకున్నా మీకు ఈ బేసిక్స్ అనేవే ఇంపార్టెంటు. సో, ఈ గోల్డెన్ రూల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే జస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.